హాయ్, దిస్ ఈజ్ ఆర్జే సుధాకర్ ఫ్రమ్ రెడ్ ఎఫ్ఎం తెలుగు. ప్రజెంట్ ప్రపంచాన్ని భయపెడుతుంది ఈ మంకీ పాక్స్ అనమాట. దీనికి సంబంధించి అవేర్నెస్ కలిగించడానికి డాక్టర్ బత్తిని రాజేష్ గారు మణిపాల్ హాస్పిటల్స్ నుంచి మనతో ఉన్నారు. సార్, ఫస్ట్ చెప్పండి, ఈ మంకీ పాక్స్ అంటే ఏంటి? మంకీ పాక్స్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే వ్యాధి అండి. ఇది మొదట్లో కోతుల్లో, చింపాంజీస్లో ఏదన్నా సరే వాటిని కలేబరాన్ని తాకినా సరే ఈ వ్యాధి అనేది జంతువుల నుండి మనుషులకు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మనిషి నుండి మనిషికి వచ్చే వ్యాప్తి చెందుతుంది అనమాట. ఓకే సార్, ఈ మంకీ పాక్స్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఫీవర్, తర్వాత ఒళ్ళు నొప్పులు, వెన్ను నొప్పి, గొంతు నొప్పి, తర్వాత తీవ్రంగా అలసిపోవటం అనమాట. ఇవన్నీ ఏంటంటే అన్నీ వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్తో రకంగానే వచ్చింది. కానీ మంకీ పాక్స్కి వచ్చే స్పెసిఫిక్ లక్షణం ఏంటంటే దద్దుర్లు అనమాట. ఓకే, మొదట్లో పాదాల్లో కానీ అరచేతుల్లో కానీ రావచ్చు, ముఖం మీద, తర్వాత అదంతా బాడీ అంతా పాకిద్ది అనమాట. కొన్నిసార్లు నోట్లో, గొంతుల్లో, ప్రైవేట్ పార్ట్స్లో. అది 2 నుండి 4 వారాల పాటు ఉంటాయి అన్నమాట. మొదట్లో ర్యాష్ అనమాట, రెడ్ ర్యాష్ అంటారన్నమాట, దద్దుళ్ళు, దాని తర్వాత పొక్కులతో పాటు పుసి కట్టడం. ఆ తర్వాత ఏంటంటే దాని మీద క్రస్టింగ్ ఏర్పడటం అనమాట. క్రస్టింగ్ అంటే ఒక గట్టి పొర ఏర్పడటం. అవి ఏర్పడినప్పుడు ఏంటంటే అది మానే స్థితికి వచ్చినాయి అని కింద లెక్క అనమాట. ఓకే, ఇవన్నిటికీ ఏంటంటే 2 నుండి 4 వారాలు పట్టచ్చు. కొంతమందిలో రోగనిరోధక శక్తి బాగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ దద్దులు, పొక్కులు ఏంటంటే కొన్ని మాత్రమే ఉంటాయి. కొంతమందిలో ఏంటంటే కొన్ని వేలు ఉంటాయి అన్నమాట. పేషెంట్ని గుర్తించడం కష్టం అండి. కానీ ఓవరాల్గా మన కమ్యూనిటీ లెవెల్లో ఎలా ఉంది, ఆ వ్యాధి యొక్క తీవ్రత ఎలా ఉందని ముందుగానే మనకి గవర్నమెంట్ వాళ్ళు హెచ్చరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనం ముందుగానే ప్రయత్నించాలన్నమాట. ఇనీషియల్ స్టేజెస్లో ఇవి మామూలుగా చికెన్ పాక్స్ అంటారు, పెద్దవారు అంటారు, వీటిని డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం. ఓకే, కానీ మనకి వ్యాప్తి ఎలా ఉంది, మన సొసైటీలో ఎలాగా వ్యాప్తి చెందుతుంది, దాని యొక్క ఎంతమంది కేసులు వస్తున్నాయి, దాన్ని బట్టి చూసుకొని టెస్టింగ్ కానీ ఏ విధమైన టెస్ట్ చేసుకోవాలి అన్నమాట. సార్, దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే సొల్యూషన్ ఉంది కదా, అంటే ఇది వస్తే చనిపోవటం అట్లా ఏమి ఉండదు? అంటే నేను పై వ్యక్తులు మాత్రం కొంతమందిలో సీరియస్గా అయ్యే అవకాశం ఉందండి. అంటే ఒక 100 మందిలో చూసుకుంటే ఒక 10% మందికి మాత్రం సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే సీరియస్ అంటే ఎలా అంటే మెదడు వ్యాపు కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, న్యూమోనియా కానీ, ఇన్ఫెక్షన్, సెప్సిస్ అంటాం అనమాట, బాడీ అంతా ఇన్ఫెక్షన్ పాకటం కానీ ఇవన్నీ జరగచ్చు. కానీ సాధారణంగా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే లక్షణాలు బట్టి ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. అంటే పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్స్ కానీ, ఫీవర్, పారాసెటమాల్ కానీ, హైడ్రేషన్ ఇస్తూ ఉంటాము. ఇవన్నీ చేస్తూ ఉంటాము. వీటితోనే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది. ఓకే, కొంతమందిలో మాత్రం మనము స్పెసిఫిక్ యాంటీవైరల్స్ ఇవ్వాలన్నమాట. సో ఫైనల్గా ఈ మంకీ పాక్స్కి సంబంధించి మా రెడ్ ఎఫ్ఎం లిజనర్స్కి, వ్యూవర్స్కి ఏం చెప్తారు సార్? మనకి మంకీ పాక్స్ గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం. కానీ ఇప్పటికైతే మనకి అంత భయపడాల్సిన స్థితి అయితే ఏం లేదు. ఉన్నా సరే మనకి లక్షణాలు బట్టి ట్రీట్మెంట్తోనే చాలా వరకు తగ్గిపోతాయి. మనకి ఈ ఐసోలేషన్ అన్న వీటన్నిటి గురించి కొత్త ఏం కాదు, కోవిడ్ వల్ల కొంత అలవాటు అయిపోయింది. అందువల్ల అంత భయపడాల్సిన అవసరం లేదు. కానీ కొంత బేసిక్ అవగాహన అయితే ముఖ్యం. అవగాహన అండ్ జాగ్రత్తలు కూడా తీసుకొని హైజీన్ మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అవునండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయిపోతారు సౌండ్ కే 93.5 రెడ్ ఎఫ్ఎం.